హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే కరీంనగర్ లో తీగలగుట్టపల్లె దగ్గర ఉన్నాను. ఇక్కడ సృజన యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ అని చెప్పేసి ఉంది కదా అండి. సో సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతమందికి ఆలోచన ఉంటుందండి. సో దానికోసము కొన్ని సంవత్సరాల నుంచి అయితే ప్రీ ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు, ఏది ఎంత పడుతుంది అని చెప్పేసి మంచి ప్రీ ప్లాన్ తోనే ఉంటారన్నమాట. సో అప్పట్లో అయితే వుడ్ టైప్ అయితే మనం చేయించుకొని డోర్స్ కానీ విండోస్ కానీ చేయించుకుంటూ ఉంటాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారము ఈ యూపీవీసీ కానివ్వండి, డబ్ల్యూపీసీ కానివ్వండి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో మంచి క్వాలిటీతో, ఫైర్ రెసిస్టెంట్ తో, లైఫ్ టైం వారంటీస్ తో చాలా మంచి సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ మనమైతే ఒక గోదాం దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపల మన యూపీవీసీ కి సంబంధించిన ప్రతి ఒక్క విండోస్ కానీ డోర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట. మీకు పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి అందిస్తాను నేను. సో ఏది ఏ రేట్ లో పడుతుంది, అసలు ఎన్ని సంవత్సరాల వారంటీ వస్తుంది, అసలు ఏ విధంగా యూజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము, రండి. సో మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. లోపల ఓనర్ గారు అయితే ఉన్నారు. అసలు ఈ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు దీని వెనుక ఉన్న కష్టం ఏంటి, ఒకసారి వారి మాటల్లోనే విని తెలుసుకుందాము. నమస్తే సార్. హాయ్ అండి. సో ఈ డబ్ల్యూపీసీకి ఉన్న యూపీవీసీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? డబ్ల్యూపీసీ అంటేనో వుడ్ అండ్ పౌడర్ కాంబినేషన్. దీనిలో ఏంటంటే ఇది వుడ్ కలర్ లో వస్తుంది. దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. డబ్ల్యూపీసీకి దీనికి పెయింట్ వేసుకోవడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఏంటంటే ఇది డ్యామేజ్ కావడం కూడా జరుగుతుంది. ఇది ఇట్లా యూపీవీసీలో వచ్చేసి వైట్ ప్రొఫైల్ వస్తుంది. దీనికి జీరో మెయింటెనెన్స్, అంటే మనకు కలర్ వేసుకోవడం కానీ అట్లాంటిది ఏం జరగదు. ఒకసారి మనం విండో ఇన్స్టాలేషన్ చేసిన అంటే దాన్ని చూడాల్సిన పని ఏమి ఉండదు. ఏ ఉన్నా జస్ట్ ట్రాక్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతాయి. అది డిఫరెన్స్ అండి. సో ఈ వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది మన 2022 అంటే కరోనా తర్వాత, కరోనా అంత ఎండింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా టైంలో దీని గురించి ఆలోచించడం జరిగింది. ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి, ఈ బిజినెస్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇది నడుస్తున్న ఉద్దేశంతో మనం ఈ యూపీవీసీ పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ తీగలగుట్టపల్లిలో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగా నడుస్తుందండి. సార్ ఇది కస్టమర్స్ కూడా వుడ్ కు ప్రిఫర్ చేయకుండా ఈ యూపీవీసీని కానీ డబ్ల్యూపీసీని కానీ చాలా మట్టికి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకోసం అని? అంటే ఇది యూపీవీసీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే హరితహారం కింద చెట్లు నరకొద్దు, అంటే వేప చెట్లు కానీ టేక్ చెట్లు కానీ నరకొద్దు అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ యూపీవీసీని ఎంకరేజ్ చేస్తుంది. మళ్ళీ ఇక వుడ్ ఏంటంటే వుడ్ వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగా కష్టమైంది. ఇప్పుడు ఫస్ట్ మనం కిటికీ పెట్టాలంటే వుడ్ మనం కర్ర తీసుకురావాలి. కర్ర తీసుకొచ్చి అది కార్పెంటర్కి వేయాలి. కార్పెంటర్ దాన్ని తయారు చేసిన తర్వాత దానికి మళ్ళీ మనం గ్రిల్ చేయించాలి, బేడాలు పెట్టాలి, గ్లాసులు పెట్టాలి. అంతా లెంతీ ప్రాసెస్. మళ్ళీ దానికి పెయింట్ వేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంది. ఇదంతా మనకు యూపీవీసీలో తగ్గిపోతుంది. ఓన్లీ మనం వాళ్ళు ఓపెన్ ఇట్లా వదిలేసి నాకు 4x4 5x4 వదిలేస్తే దాని ప్రకారం మనం మెజర్మెంట్ తీసుకొని తయారు చేసి డైరెక్ట్ 1 డేలో ఫిక్స్ చేస్తాం. సో వర్క్ కూడా వాళ్ళకు కస్టమర్కి ఈజీ అయిపోతుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. వుడ్ అనే 4-5 ఏళ్ళ తర్వాత చెదలు వస్తుంది, మళ్ళీ తీసేయాల్సి వస్తుంది, డబుల్ వర్క్. ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసినట్టే ఇల్లున్నంత కాలము మన యూపీవీసీ విండో అనేది ఉంటుందండి. మళ్ళీ ఏంటంటే కాస్ట్ కూడా మనకు 40% తగ్గిపోతుంది. ఒక 1000 రూపాయలు ఒక విండో, వుడ్ విండో అయితే ఇది 60 రూపీస్లో అయిపోతుంది. అంటే మనకు 40 రూపీస్ ఖర్చు కూడా తగ్గిపోతుంది, వర్క్ కూడా తగ్గిపోతుంది. సో ఎన్విరాన్మెంట్ కూడా కాపాడిన వాళ్ళు అయితే దీనికి గవర్నమెంట్ కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది ఫ్యాక్టరీల మీద. మేము కూడా PMEGPA మీద మనం సబ్సిడీలో తీసుకొని ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా ఇప్పుడు ఒక 20 మెంబర్స్ వర్కర్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. సో దానికోసం వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి మళ్ళీ చెదలు అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కువ అందరు ఇటే డైవర్ట్ యూపీవీసీ డైవర్ట్ అవుతారు. సో ఈ యూపీవీసీ ఏ మెటీరియల్ తో తయారవుతుంది సార్? యూపీవీసీ అనేది మనకు బ్రాండ్స్ ఉంటాయండి. ఇలా అంటే మీకు రా మెటీరియల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వస్తాయి. 20 ఫీట్ లెంత్ వస్తుంది ఒకటి. ఇది ఏంటంటే యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైడ్ పాలివినైల్ క్లోరైడ్ మెయిన్ ఐటమ్ అది ఉంటుంది. తర్వాత దీంట్లో కాల్షియం వస్తుంది, టైటానియం డైఆక్సైడ్ అని వస్తాయి. ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఇట్లా అయ్యి దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి. మనకు హైదరాబాద్ నుంచి మెయిన్ లెన్స్ వస్తాయి. మనం వాడేది 2 బ్రాండ్స్, డైమెక్స్ అండ్ జామెక్స్. డైమెక్స్ వచ్చేసి అది జర్మన్ బ్రాండ్. 1933లో జర్మన్లో ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ. 2007 నుంచి ఇండియాలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మనం 2022 నుంచి మనం ఇలా డైమెక్స్ అనేది ఆల్ ఓవర్ కరీంనగర్ పాత డిస్టిక్ లో మనం
ఫ్రాంచైజ్ తీసుకొని మనం బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మనకు రా మెటీరియల్ మీద హైదరాబాద్ నుంచి లెన్స్ వస్తాయి. మనం విండోను ఇక్కడ సైజ్ కొలుసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ విండో మేకింగ్ చేస్తామండి. ఇక్కడ సో ఈ యూపీవీసీ సంబంధించిన వారంటీ విషయం ఎలా ఉంటుంది? వారంటీ అంటే మనకు డైమెక్స్ జర్మన్ బ్రాండ్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 25 years వారంటీ ఇస్తారు. 25 years వారంటీ ఇస్తారు, కానీ మరి 25 years తర్వాత కూడా అవి సర్వైవ్ అవుతాయి. కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అంతే టెస్టింగ్ ఉంటుంది కాబట్టి అంతే ఇస్తారు. తర్వాత కూడా ఇవి ఉంటాయి, మీకు ఇల్లున్నంత కాలము ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జీరో మెయింటెనెన్స్, ఇట్లా ఖరాబ్ అయ్యేది కూడా ఏమి ఉండదు. కాబట్టి పీపుల్స్ కూడా ఎక్కువ మంది ఈ యూపీవీసీ డైవర్ట్ కావడానికి కారణం ఇదే అండి మెయిన్ రీజన్. సో మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారండి దాన్ని సేల్ చేయడం? ఇక్కడ మార్కెటింగ్ అంటే మన దగ్గర మార్కెటింగ్ పీపుల్స్ ఉంటారు. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర పోయి మన బ్రాండ్ గురించి మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్లో జర్మన్ బ్రాండ్స్ మెయిన్ గా ఏం లేవండి, అన్ని చైనా మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి. మెయిన్ గా జర్మన్ బ్రాండ్ వచ్చేసి డైమెక్స్ ఒకటే ఉందండి కరీంనగర్లో. సో అది మేము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని జర్మన్ బ్రాండ్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్కటి మనం వాళ్ళ కలిసి ఇంగ్రీడియంట్స్ ఏంటిది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ కూడా మన అదే విధంగా. సర్వీస్ అంటూ ఏం లేదు, ఏదో ఇన్ కేసు ఏమన్నా సర్వీస్ గ్లాస్ డ్యామేజ్ అయినా మెషిన్ డ్యామేజ్ అయినా జస్ట్ 100 rupees లోపలనే మెయింటెనెన్స్ అయిపోతుంది. జస్ట్ ఎక్కువ టైం కూడా తీసుకోండి. సో మేము కస్టమర్లకు కూడా అలాంటి భరోసా ఇస్తాము. దానివల్ల మాకు డైమెక్స్ అనేది ఎక్కువ సేల్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో ఒకసారి చూద్దాం తప్పకుండా. సో సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంత పెద్ద వ్యవస్థ ఎలా ఉందంటే చూస్తుంటేనే ఇది అసలు ఏంటి అన్నట్టు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు మెయిన్ గా మనకు హైదరాబాద్ నుంచి లెన్స్ వస్తాయి, ఈ 20 feet లెంత్ ఉంటుంది. దీన్ని ఏంటంటే మనము కస్టమర్ దగ్గరికి పోయి విండో మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ మేమే తీసుకొచ్చి దాని ప్రకారం ఈ లెంత్ లో అక్కడ కటింగ్ చేస్తాం. ఇట్లా మొత్తం వర్క్ 1 by 1 అక్కడ వచ్చి అవుట్పుట్ అక్కడికి వచ్చేస్తుంది. ఫైనల్ గా విండో ఎలా అంటే ఇక్కడ ఇట్లా విండో ఇలా వస్తుంది, వచ్చేస్తుంది. ఈ ట్రాక్ ఉంటుంది, డోర్స్ కూడా చేసుకోవచ్చు, ఆఫీస్ టైప్ డోర్స్. క్లాస్ బుక్ వస్తే ఆఫీస్ టైప్ డోర్స్ ఉంటాయి, మనకు ఆటోమేటిక్ లాక్ వచ్చేస్తాయి. చాలా మంది అంటారు కదా సార్ డబ్ల్యూపీసీ లోనే డోర్స్ అవుతాయి యూపీవీసీ లో కాదని అంటారు కదా. డబ్ల్యూపీసీ లో కూడా అంటే ఆఫీస్ టైప్ అయితే యూపీవీసీ వాడతారు. డబ్ల్యూపీసీ అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే హోమ్స్ కి ఎక్కువ డబ్ల్యూపీసీ యూజ్ చేస్తారు. ఆఫీస్ లుక్ రావాలంటే మనకు యూపీవీసీ డోర్స్ పెట్టుకుంటేనే లుక్ వైజ్ బాగా వస్తుంది. సార్ ఒకసారి మేకింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం, అసలు ఏ విధంగా తయారవుతుంది. విండో అనేది ఎలా మేకింగ్ అయితే అనేది మనం మిషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. లెంత్ అనేది ఇట్లా కట్ చేస్తూ ఉంటారు. సైజుని బట్టి అక్కడ డిజిటల్ మీటర్ ఉంటుంది, ఆ మీటర్ లో సెట్ చేసుకుంటాడు. అయితే లోపల నుంచి అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ అయిపోతున్నాయి అన్నమాట. తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ లాక్స్ వేస్తూ ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించి సార్? ఇది మన విండోకి వచ్చే లాక్స్ ఉంటాయి కదా, లాక్స్ అనేది గ్రూప్ కట్ చేస్తారు, దాంట్లో లాక్ ఫిట్ చేస్తారు. ఇక్కడ లాక్ కట్ చేసే మిషన్. దాని తర్వాత ఈ మిషన్ వచ్చేసి ఇది మనం వర్షం పడ్డ నీళ్లు బయటికి వెళ్ళడం కోసం ఇక్కడ హోల్స్ వేస్తారు. వాటర్ స్లాడ్ లోపల పడ్డ నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి, ఫ్లో ఉంటుంది. వాటర్ స్లాడ్ మిషన్. క్వశ్చన్ లోపలికి ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత వర్షపు నీళ్లు బయటకు పోవడానికి ఇక్కడ హోల్స్ వేస్తా ఉంటారు. ఇక్కడ వాటర్ ఇక్కడ వెళ్ళిపోతాడు, ఇదొక హోల్ ఇక్కడ హోల్ పడుతుంది, వాటర్ వెళ్ళిపోతాయి. మన విండోలో ఏంటంటే ఎంత వర్షం కొట్టా కానీ ఇన్సైడ్ వాటర్ అనేది కొన్ని నాసి రకం విండోస్ వల్ల ఏంటంటే లోపలికి వస్తుంది. మన దాంట్లో జీరో. ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం రావాలి, ఏదైనా కంప్లైంట్ కూడా లేదు. వర్షాలు నీళ్ళు లోపలికి వస్తున్నారు, అదే మా యొక్క స్ట్రెంత్. సో ఇది జర్మనీ కంపెనీ, డైమెక్స్ అని జర్మన్ కంపెనీ. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్తాయి? దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ రబ్బర్ కానీ బీడింగ్ పెట్టడం, ఈ రబ్బర్ ఈపీడిఎం రబ్బర్ అంటారు. ఇదేంటంటే మన గ్లాసు
ఫిక్స్ అయి పట్టుకుంటాయి. వర్షం నేను లోపల రాకుండా ఇది కూడా సెక్యూర్ ఉంటాయి. సౌండ్ రాదు, సౌండ్ ప్రూఫ్. మనం ఒకసారి విండో వేసిన తర్వాత బయట ఎంత సౌండ్ అయినా కానీ లోపల రాదు. సో దానికోసం ఇక్కడ రబ్బర్ వేయడం జరుగుతుంది. రబ్బర్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రబ్బర్ మనకు లైఫ్ ఇస్తుంది అండి. ఎండ గాలి ఖరాబ్ కాదు. నెక్స్ట్ సార్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బీడ్ కట్ చేస్తారు. మన విండోకి వచ్చేసి ఇది గ్రూ కట్ చేస్తుంది అండి. ఇది మన గ్లాస్ ఫిక్స్ చేసిన తర్వాత బీడింగ్ కొట్టేస్తారు. ఓకే, బీడింగ్ కొట్టేస్తే ఆ ఫ్రేమ్ లో గ్లాస్ ఫిక్స్ అయిపోతుంది. బీడింగ్ అని ఇక్కడ ఇట్లా సో కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇది మనం అక్కడ లెంతులు కట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింటింగ్ అవుతాను. ఓకే, మనకి 250 డిగ్రీస్ లో ఆటోమేటిక్ గా మెషిన్ తీసుకుంటది. ఆటోమేటిక్ గా మనం పెట్టగానే ఆటోమేటిక్ గా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ జాయింట్ అయ్యి బయటకు వచ్చేస్తాం. జాయింటింగ్ ప్రాసెస్, జాయింటింగ్ ప్రాసెస్ 4 లైన్స్. సో ఎప్పుడైనా ఈ హీట్ వల్ల జాయింటింగ్స్ ఊడిపోయిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? లేదండి, అందుకనే 250 డిగ్రీ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. 250 డిగ్రీ మెయింటైన్ చేస్తే అంటే మనకి ఇక్కడ జాయింట్ అవుతుంది, లెఫ్ట్ ఇక్కడ జాయింట్ అయిపోతుంది. మళ్ళీ తింపెట్టేసి అంటే రెండు సైడ్ లో జాయింట్, రెండు సైడ్ ఇక్కడ రెండు సైడ్ జాయింట్ అయిపోతుంది. ఒక పీసెస్ పెట్టేస్తారు, మళ్ళీ ఇటు సైడ్ జాయింట్ అయిపోతుంది. ఇవి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి, మంచి క్వాలిటీ లైఫ్ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ సార్, దీని తర్వాత ఇట్లా అయిన తర్వాత ఇట్లా రబ్బర్ వేయడం జరుగుతుంది. ఈ రెండు సేమ్. ఎట్ ఏ టైం మన 2 విండోలు 2 మనుషులు వర్క్ చేయొచ్చు. దీని మీద 2 విండోలు ఒకసారి వర్క్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో వచ్చిన తర్వాత అక్కడ క్లీన్ చేస్తుంది. జాయింట్ అయింది క్లీనింగ్, గ్రూ అనేది క్లీన్ చేస్తుంది. ఓకే, రబ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉబ్బింది కదా జాయింట్ అయిన తర్వాత నేను క్లీన్ చేస్తాను. ఓకే, లైక్ రబ్బింగ్ లా. రబ్బింగ్ ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ వచ్చేస్తుంది క్లీన్ గా. ఓకే, మనం జాయిన్ చేసినట్టు కూడా ఏర్పడదు. ఫినిషింగ్ క్లియర్ వచ్చేస్తాను ఫినిషింగ్. సో ఈ మిషన్ లో చాలా మట్టుకి మొత్తం మిషన్స్ తోనే పనిచేస్తున్నారు సార్. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఒక విండో వచ్చి అంటే విండో మ్యానుఫాక్చరింగ్ ఒక స్క్వేర్ ఫీట్ కు లెక్క ఉంటుంది అండి. ఇది ఒక స్క్వేర్ ఫీట్ కు మనం వచ్చేసి 550 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అంటే మొత్తం గ్లాస్ ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ తోటి కాదు. మనమే కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే పోయి ఫిట్ చేయడం. మొత్తం ఇన్స్టాలేషన్ వరకు స్క్వేర్ ఫీట్ మీద 550 రూపీస్ ఇస్తున్నారు డైనమిక్స్ వచ్చి. అంటే మీకు లోకల్ బ్రాండ్ తీసుకొని రేట్ తక్కువ ఉంటుంది, దాని లైఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో మన బ్రాండ్ వచ్చేసి క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం ఆ రైట్ చార్జ్ చేస్తాం. మన గ్లాస్ కూడా మనం ఇక్కడ కట్ చేసి చేస్తాం, గ్లాస్ అక్కడ ఉంటుంది. మనము గ్లాస్ కూడా ఇక్కడే కట్ చేస్తామండి. మన దగ్గర 4-5 టైప్స్ గ్లాసులు ఉంటాయి. ఇది బ్లూ గ్లాస్ ఉంటుంది, ఇది పిన్నడి గ్లాస్. మెయిన్ ఏంటంటే ఎక్కువ రన్నింగ్ అయ్యే గ్లాస్ ఇదే అండి. 4-5 టైప్స్ ఉంటాయి. కస్టమర్ కి ఏ గ్లాస్ కావాలన్నా అది మనం ఇక్కడ చేసేస్తాము. గ్లాస్ కటింగ్ ఇక్కడ జరుగుతుంది. దీన్ని మనం విండోలో ఫిక్స్ చేస్తాము. సన్ ప్రొటెక్షన్ కి సంబంధించిన గ్లాస్ కూడా, కూలింగ్ గ్లాస్ కూడా ఉంటుంది మన దగ్గర. కూలింగ్ గ్లాస్ అని ఉంటుంది. కూలింగ్ గ్లాస్ ఇది ఏంటంటే మనకు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అంటే ఈ గ్లాస్ ని బట్టి రేట్ చేంజ్ అయిపోతుంది. అట్లా ఏముంటది మన దగ్గర ఎక్స్ట్రా రేట్ అనేది ఏముంటది. అంటే బయట ఫిట్టింగ్ ఎక్స్ట్రా, గ్లాస్ కి ఎక్స్ట్రా, మెష్ కి ఎక్స్ట్రా తీసుకొని మోసం చేస్తూ ఉంటారు. మన దగ్గర ఎలా ఉంటుంది, ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినట్టు దాని ప్రకారం ఉంటుంది. క్వాలిటీ అనేది మనం విండో ఫిట్ చేసిన తర్వాత క్వాలిటీ కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత మనం రిమైనింగ్ అమౌంట్ అడగడం కూడా జరుగుతుంది. మనం చీట్ చేయడము, ముందే డబ్బులు తీసుకొని అట్లాంటిది ఏం జరగదు ఇక్కడ మన డైమండ్స్ లో. సో ఎంతవరకు సప్లై చేయగలరు? ఎంత కెపాసిటీ ఉంది సప్లై? మనం డైలీ 25 to 30 విండోస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. అంటే అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన వర్క్ ఒక అపార్ట్మెంట్ ని అంటే ఒక 1 week 10 days లలో మనం డెలివరీ చేసేంత కెపాసిటీ మన దగ్గర ఉంది. క్వాలిటీ వర్క్ ఉంది, కెపాసిటీ ఉంది. అందుకే మనం ఇంత పెద్ద పెట్టడం జరిగింది.
సో స్పీడ్ వర్క్ తో పాటు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అసలు నడిపిస్తున్నారు, చాలా బాగుందండి. సో ఇది తర్వాత గ్లాస్ ఐటమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి నెక్స్ట్? దీని తర్వాత విండోస్ ఇట్లా దేని దానికి అయిపోయిన తర్వాత మన వాళ్ళే మన వెహికల్ ఉంటది సైట్ మీద తీసుకొని సైట్ మీద ఇన్స్టాలేషన్ చేస్తారు. అది కూడా ఇంక్లూడింగ్ విత్ ఇంక్లూడింగ్ మెష్ తోటి ఇన్స్టాలేషన్ చేసి వస్తారు మన వాళ్ళు. మనకు దీంట్లో కట్ అయిన తర్వాత ఇన్సైడ్ ఐరన్ ఇస్తాం, ఐరన్ వేసి స్క్రూ వేసేస్తాము. దీంతో ఏంటంటే ఫ్యూచర్ లో బెండ్ అవడం కానీ, మనము లాక్స్ స్క్రూ అనేది లాక్ లో కొడతాం కదా, స్క్రూ అనేది ఐరన్ పోయి పట్టుకుంటది, దాంతో స్ట్రెంత్ వస్తుంది. మనం బయట సైడ్ కూడా డ్యామేజ్ చేయాలంటే ఐరన్ ఉంటుంది కాబట్టి ఎంత డ్యామేజ్ చేసినా విండో డ్యామేజ్ కాదు. సో లోపల ఐరన్ ఉండడం వల్ల స్ట్రెంత్ వస్తుంది. సో ప్రతి యూపీవీసీ లో షీట్స్ లో అన్నిట్లో ఉంటుందా లేదంటే లేకపోతే మన దాంట్లోనే ఉంటుందా? మెయిన్ ఏంటంటే కొందరు వితౌట్ ఐరన్ తోటి కూడా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు. అంటే రేట్ కూడా తక్కువైనప్పుడు ఈ చైనా మెటీరియల్ వాళ్ళు ఏంటంటే వితౌట్ ఐరన్ ఏం ఐరన్ వేయకుండానే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు. దాంతో ఏంటంటే ఫ్యూచర్ లో ఇవి బెండ్ అవుతాయి, బెండ్ అయ్యి లాకులు సరిగా పడకపోవడం అట్లాంటి. మన ఏంటంటే కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం కంపల్సరీ మేము ఐరన్ వేయడం జరుగుతుంది. ఐరన్ లేకుండా కూడా మా కంపెనీ వాళ్ళు మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి కంపల్సరీ మేకింగ్ అనేది క్వాలిటీ చేస్తాము. ఇలా ఐరన్ వేసిన తర్వాత ఇది జాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫైర్ రెసిస్టెంట్ ఏ విధంగా పనిచేస్తుంది? దీనికి చెదలు పట్టదు అని చెప్పి చెప్తున్నారు కదా, దేని వల్ల చెదలు పట్టదు దీనికి? దీంట్లో ఇది పీవీసీ కాబట్టి దీనికి చెదలు అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఫైర్ రెసిస్టెన్స్ కూడా, అంటే ఎంత ఫైర్ వచ్చినా కానీ ఇది మెల్ట్ అవుతుంది తప్ప అంటే ఫ్లేమ్ రావడం జరగదు. సో దాంతో ఫైర్ రెసిస్టెన్స్. మళ్ళీ ఏంటంటే కెమికల్స్ ఏమి ఉండేవి కాబట్టి మన ఇంట్లో అంటే ఇప్పుడు ఎట్లుంటాయి అంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు డోర్లు వేసిపోతాం. కొంచెం ఏమంటే అపోహ ఉంటుంది, ఇది ప్లాస్టిక్ కదా అంత మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతా అంటే ఈ చైనా మెటీరియల్ ప్రాబ్లం ఉన్నాయి, కానీ జర్మన్ మెటీరియల్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది సేఫ్టీ, హ్యూమన్ బీయింగ్ కూడా సేఫ్టీ. సో అందుకనే ఇది ప్రచారంలో ఉంది. ఇదేంటి సార్? ఇది మస్కిటో మెష్. మెష్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెష్ వస్తుంది, అంటే లైఫ్ ఉంటుంది. ఇది రస్ట్ రావడం కానీ ఎట్లా క్వాలిటీ మెష్ వాడుతుంది. ఇక్కడే మనం మెష్ ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతాం. రబ్బర్ ద్వారా దీన్ని మెష్ ఇన్స్టాల్ చేస్తాం. అది చూస్తుంటే మెష్ కూడా క్వాలిటీగానే ఉందండి. కొన్ని వాటర్ పడగానే ఇట్లా ఖరాబ్ అయితే రస్ట్ వస్తే డస్ట్ పడుతుంది. మన మెష్ లో మాత్రం క్వాలిటీ మెష్ వాడతాం, స్టెయిన్లెస్ స్టీల్ మెష్ వాడతాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా లైఫ్ ఇస్తాం. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇవి అన్ని కస్టమర్స్ దగ్గర తీసుకెళ్తారా సార్? మొత్తం విండో కంప్లీట్ చేసిన తర్వాత మనదే వెహికల్ ఉంటది, మన వెహికల్ లో కస్టమర్ సైట్ మీద తీసుకుపోతారు. సైట్ మీద తీసుకుపోయిన తర్వాత మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తారు, డెమో చూపిస్తారు కస్టమర్ కి. అంటే కరెక్ట్ లాక్స్ పని చేస్తున్నాయి అంత పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఫర్దర్ పేమెంట్ గురించి మేము అడగడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ కానీ మనం వేయం. అది ఇంపార్టెంట్. సో కస్టమర్ సాటిస్ఫై మీ సాటిస్ఫై ఫీల్ అవుతారు అన్నమాట. కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ రెంట్ అడగడం కానీ అదంతా ఏం చేయము. ఒకసారి కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతనే విండో డెమో చూపించిన తర్వాతనే మన రిమైనింగ్ పేమెంట్ అడగడం జరుగుతుంది. వాళ్ళకు కూడా వ్యారంటీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అంటే ఇక్కడ మేము ఎందుకంటే మన ఓన్ ప్రాపర్టీ, మేము ఇక్కడ లోకల్ కాబట్టి మమ్మల్ని ఎక్కువ బిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము బై బర్త్ ఇక్కడనే ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టిన ఓన్ ల్యాండ్ కాబట్టి మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. కాబట్టి కస్టమర్ కు తక్కువ రేట్ ఇచ్చే అవకాశం కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మన దగ్గర వచ్చే అవకాశం ఉంది.
సరే ఇదంతా మీరు ఒక్కరే చూసుకుంటారా, ఇంకెవరైనా మేడం వాళ్ళు ఇట్లా చూసుకుంటారా, ఎవరు చూసుకుంటారు? మెయిన్ గా నేను చూస్తా, మేడం కూడా ఇక్కడ ఆఫీస్ వర్క్స్ మొత్తం తనే చూస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీగా చేస్తుర్రా ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే మనం డెలివరీకి రెడీ చేస్తుంది మేడం. ఎవ్రీ క్వాలిటీ వర్క్ అంతా తనే చూసుకుంటాయండి. సో మీరు ఒక్కరేనా సార్, ఇంకెవరైనా పార్ట్నర్ ఉన్నారా? ఎవరు పార్ట్నర్ ఎవరు లేరు, నేను ఓన్ గానే ఇది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి, మనం ఇక్కడనే నేటివ్ ఇక్కడనే కాబట్టి ఓన్ ప్రాపర్టీ లో పెట్టడం జరిగింది. నేను ఒక్కనే పార్ట్నర్, నాకు ఎవరు పార్ట్నర్స్ లేరు. ఓకే. సో ఏదైనా ఓన్ డిసిషన్ అంతా నాది ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మ్యాటర్కి వస్తే అసలు మనకి ఏ విధంగా కాల్ చేయాలి, ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలి, అసలు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా? కాంటాక్ట్ అంటే మామూలుగా అయితే మా మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు లేకున్నా కానీ మా ఫోన్ నెంబర్ జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. మా కంపెనీ నుంచి మెజర్మెంట్కి వస్తారు, వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ ఇస్తారు. అంటే మీకు ఈ బ్రాండ్కి ఇంత అవుతుందని ఒక ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎస్టిమేషన్ తోటి మనకు ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే మనలే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చూసుకుంటారు. ఇక్కడ ఒక కంపెనీలో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మన వెహికల్ని డెలివరీ చేసి అక్కడ ఫిట్టింగ్ కూడా చేస్తారు. క్వాలిటీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, అంటే వాటర్ లీక్ కాకుండా ఉండడం, కొంచెం గ్యాబులు రావడం అట్లాంటి ఏం లేకుండా క్వాలిటీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డెమో ఇస్తాము కస్టమర్కు. వర్క్ అయిపోయిందని చెప్తాం, కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత రిమైనింగ్ వర్క్ తీసుకోండి. ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ కానీ మా దగ్గర ఉండదు. ఒకటే మన స్క్వేర్ ఫీట్ మీద ఇంత రేట్ అని చెప్తాము, అది మీరు ఫైనల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ వరకు మనదే ఉంటుంది. తర్వాత ఫర్దర్ కూడా 5 years మనం హార్డ్వేర్ కు వారంటీ ఇస్తాము. ఇలాంటి లాక్స్ ఫెయిల్ అయినా, రూలర్స్ ఫెయిల్ అయినా ఉన్నా మాదే బాధ్యత ఉంటుంది. ప్రొఫైల్కి వచ్చేసి 25 years వారంటీ ఇస్తాము. ప్రొఫైల్ ఏదైనా డ్యామేజ్ అయినా, కలర్ చేంజ్ అయినా, ఏదన్నా కానీ మన డైమెక్స్ ప్రొఫైల్కి ఎలా ప్రాబ్లం అయినా కానీ విండో టు విండో రిప్లేస్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు యూపీవీసీ లాగానే డబ్ల్యూపీసీ కూడా మీరు సర్వీస్ అందిస్తారా సార్? మన డబ్ల్యూపీసీ అంటే విండో చేయము, డబ్ల్యూపీసీ డోర్స్ చేస్తాము. డోర్స్ ఉన్న ఫ్రేమ్స్ ఈ రెండు మాత్రం మనము మా కస్టమర్స్కి అందుబాటులో ఉంచినాము ఈ మధ్యన. వాటి కూడా ఎందుకంటే మన ఓన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి తక్కువ రేటు వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి, మా విండో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు మేము తక్కువ రేట్లో డబ్ల్యూపీసీ డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ మేము సప్లై చేయడం జరుగుతుందండి. సో చూసారు కదండి, తీగలగుట్టపల్లి కరీంనగర్ లో మూల కృష్ణారెడ్డి గారి ఫ్యాక్టరీకి అయితే మనం వచ్చి లోపల అసలు ఏ విధంగా తయారవుతుంది ఇవన్నీ చూసాం కదా. సో క్వాలిటీ విషయంలో కూడా అద్భుతంగా ఉంది. సార్ వాళ్ళు జర్మనీ కంపెనీ నుంచి కూడా దానికి సంబంధించిన మెటీరియల్స్ వాడి మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు. మంచి క్వాలిటీతోని మంచి తక్కువ రేట్లో సర్వీస్ అందించాలనేది సార్ డ్రీమ్ అన్నమాట. సో తప్పకుండా అయితే విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ తోని సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.